చిత్తూరు జిల్లా గంగసాగరం దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు టిప్పర్ను ఢీకొట్టింది. ప్రమాద సమయంలో బస్సులో 28 మంది ప్రయాణికులు ఉండగా 4 అక్కడికక్కడే మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలు కావడంతో వారిని వెల్లూరులోని సీఎంసీ ఆసుపత్రికి తరలించారు. తిరుపతి నుంచి తిరుచికి వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు టిప్పర్ను ఢీకొట్టింది. హైవే పక్కనే 20 అడుగుల దూరం వరకు బస్సు జారుకుంటూ వెళ్ళింది. ఈ ప్రమాదంలో 4 ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందగా పలువురికి తీవ్రంగా గాయాలు కావడంతో వారిని వెల్లూరులోని సీఎంసీ నరిని హాస్పిటల్కి తరలించారు. విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. ప్రమాద వివరాలు అడిగి తెలుసుకున్నారు. మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు. ఈ విషయానికి సంబంధించి మా ప్రతినిధి రామ్ మరింత సమాచారాన్ని అందిస్తారు. రామ్, ప్రస్తుతం క్షతగాత్రుల పరిస్థితి ఏ విధంగా ఉంది? అప్డేట్ ఏంటి? గుడ్ మార్నింగ్ హరి. మనం చూసుకున్నట్టయితే చిత్తూరు జిల్లాలో కూడా గత రాత్రి 2:30 గంటల ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గుడిపాడ మండలం గంగాసాగరం వద్ద కూడా ఈ యొక్క ప్రమాదం జరిగింది. ఈ యొక్క ప్రమాదంలో 4 మృతి చెందారు. మిగిలిన క్షతగాత్రులందరినీ కూడా వేలూరు సీఎంసీ ఆసుపత్రికి తరలించినట్టు కూడా మన దగ్గర సమాచారం ఉంది. అయితే తిరుపతి నుంచి తిరుచికి వెళ్తున్నటువంటి ఒక ప్రైవేట్ బస్సు హైవే వద్ద అక్కడ ఉన్నటువంటి రింగ్ రోడ్డు, కలెక్టర్ గారి ఆఫీస్ వద్ద ఏది రింగ్ రోడ్డు ఉందో ఆ రింగ్ రోడ్డు వద్ద రోడ్డు పనులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో బస్సు వెళ్తూ ఉన్నప్పుడు ఆపోజిట్ లో వస్తున్నటువంటి టిప్పర్ ను అతి వేగంగా కూడా తప్పించిపోయి నేరుగా వెళ్లి ఒక పోల్ మాన్ గుద్దుకోవడం జరిగింది. 20 అడుగుల పాటు కూడా జారుకుంటూ ఈ యొక్క బస్సు రోడ్డు మీద కూడా వెళ్ళినటువంటి పరిస్థితి కనపడుతుంది. కరెంట్ పోల్ ను బస్సులోకి కూడా పూర్తిగా చుచ్చుకుపోయినటువంటి సిచ్యువేషన్. అయితే మొత్తం మీద ఇక్కడ 28 మంది కూడా బస్సులో ప్రయాణిస్తున్నారు. దీంతో 4 ప్రయాణికులు స్పాట్ లోనే చనిపోవడం జరిగింది. మిగిలిన 13 మందిని కూడా స్థానికంగా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందించారు. తర్వాత మెరుగైన చికిత్స కోసం వేలూరుకు సంబంధించినటువంటి వేలూరు సీఎంసీ నరిని హాస్పిటల్ కూడా వీరందరినీ కూడా తరలించి అక్కడ మెరుగైన వైద్యం కూడా అందించేటువంటి పరిస్థితి కనపడుతుంది. అంటే ప్రభుత్వానికి చేరుకున్నటువంటి కలెక్టర్ ప్రమాద వివరాలు కూడా అక్కడ పూర్తి కూడా అడిగి తెలుసుకున్నారు. మెరుగైన చికిత్సను అందించాలనేటువంటిది కలెక్టర్ గారు వాళ్ళందరికీ కూడా మిశ్రా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మెరుగైన చికిత్స ఇవ్వాలని కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ యొక్క ఓవర్ స్పీడ్ తోనే ఆపోజిట్ లో వస్తున్నటువంటి టిప్పర్ ను తప్పించిపోయినటువంటి డ్రైవర్ అతి వేగంగా వెళ్లడంతో కూడా అక్కడున్నటువంటి కరెంటు స్తంభాన్ని కూడా ఢీకొట్టడం జరిగింది. ఈ యొక్క కరెంటు స్తంభం పూర్తిగా కూడా బస్సులోనికి చొచ్చుకుపోయినటువంటి పరిస్థితి. దాదాపు 20 అడుగులకు పైగలు కూడా బస్సు రోడ్డు మీద జారుకుంటూ వెళ్ళినటువంటి తెలుస్తుంది. అక్కడికక్కడే 4 మృతి చెందారు. మిగిలిన వారందరి క్షతగాత్రులు 13 మందిని కూడా వేలూరు ఆసుపత్రికి కూడా వేలూరు సీఎంసీ ఆసుపత్రికి కూడా తరలించినట్టు మన దగ్గర సమాచారం ఉంది. అయితే వీరందరూ కూడా తిరుపతి నుంచి తిరుచి వెళుతున్నారు. ఒకరికొకరు సంబంధం లేనటువంటి వ్యక్తులు ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బుక్ చేసుకొని అందరూ వెళ్తున్నటువంటి ఈ యొక్క సందర్భంలో కూడా ఘటన చోటు చేసుకోవడం జరిగింది. దీంతో అటువైపు వాళ్ళకి సంబంధించిన కుటుంబ సభ్యులు అందరూ కూడా తీవ్రంగా కూడా దిగ్భ్రాంతి చెందేటువంటి కన్నీరు మున్నీరైనటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది. హరి, రామ్, నిజమే పొద్దున చాలా ఉదయం సమయంలోనే జరిగింది. అభినందనీయం. కలెక్టర్ కూడా ఘటనా స్థలానికి అంత వేగంగా చేరుకోవడం నిజంగానే. అయితే అక్కడ నుంచి రెగ్యులర్ ట్రావెల్స్ బస్సే కావడంతో అందులోనూ ఉదయం పూట ఆల్మోస్ట్ బాగా నిద్రలో ఉంటారు. ఈ నిద్రలో ఉండగానే ఈ విధంగా జరగడం చాలా దురదృష్టకరం. అయితే ఈ 13 మంది ఎవరైతే చికిత్స పొందుతూ ఉన్నారో వారి పరిస్థితి ఏ విధంగా ఉంది? ఏమైనా అప్డేట్స్ తెలుస్తూ ఉన్నాయా? వీరిని ఇటు స్విమ్స్కి కానీ తిరుపతికి కానీ కాకుండా అటు వేలూరుకి తరలించడానికి ఏమైనా కారణం ఉందా? అంటే ఏది దగ్గరగా ఉంది, ఎందుకు అటువైపు తరలించాల్సి వచ్చింది? అది జరిగినటువంటి ప్రమాదాన్ని మనం చూసుకున్నట్టయితే స్పాట్ లోనే 4 చనిపోయారు. మిగిలిన 13 మందికి సంబంధించినటువంటి క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో 28 మందికి సంబంధించి పూర్తిగా కూడా 13 మందికి బాగా రక్త గాయాలైన పరిస్థితి కనపడుతుంది. స్థానికంగా ఉన్నటువంటి చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలోనే వారికందరికీ ప్రథమ చికిత్స చేయించారు. ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం కూడా వారందరినీ వేలూరుకు సంబంధించినటువంటి సీఎంసీ ఆసుపత్రి నరినికి కూడా తరలించి ఇంకా మరింత మెరుగైన వైద్యం అందించేటువంటి ఏర్పాటైతే కలెక్టర్ ఇప్పటికే కూడా చేసినటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. అంటే ఇకపై మృతుల సంఖ్య పెరిగేటువంటి అవకాశం లేదు. జరిగినటువంటి ప్రమాదంలో స్పాట్ లోనే 4 కూడా మృతి చెందడం జరిగింది. మరి క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రథమ చికిత్స చేయించి అటు తర్వాతనే వాళ్ళందరినీ
ఈ యొక్క సిమ్స్ నరిని ఆసుపత్రి కూడా తరలించడం జరిగింది. అక్కడ కూడా వారందరికీ మెరుగైనటువంటి వైద్య సేవలు అందుతూ ఉన్నాయి. కలెక్టర్ గారు దగ్గర ఉండి కూడా మిశ్రా గారు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా సమీక్షిస్తున్నారు. ఈ యొక్క ప్రమాదం ఏ విధంగా జరిగింది, ఎందుకు జరిగింది అనేటువంటిది కారణాలు కూడా ఆరా తీసేటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. రోడ్డు పనుల నిమిత్తం ఆపోజిట్ గా వస్తున్నటువంటి టిప్పర్ ను తప్పించబోయినటువంటి సమయంలోనే ఈ యొక్క ఘటన జరిగినటువంటి కూడా ప్రాథమిక విచారణలో పోలీసులు ఇప్పటికే కూడా గుర్తించడం జరిగింది. హరి, రైట్ రామ్, థ్యాంక్ యూ.